చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మొన్న 5 ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు. నాకు 5 ఎకరాలు కావాలి, నేను డబ్బులు ఇస్తాను, ఆయన అడిగిన రేట్ ఇస్తాను, నాకు ఇస్తారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇస్తారా? నాకు కావాల్సి వస్తున్నప్పుడు అలాంటిదప్పుడు రైతులు మాత్రము బలవంతంగా భూములు ఇచ్చేయాలి, రైతులు మాత్రం ఊర్లు వదిలేయాలి, వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్లేదు. సో గతంలో ఏదైతే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన కంపెనీకి ఏదైతే దోపిడీ చేశారని ఏదైతే మీరు ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలు చేసి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అదే చేస్తున్నారు. సో రైతులకు అండగా నిలబడడానికే, రైతులకు మద్దతు ఇవ్వడానికే ఈరోజు కరేడు గ్రామానికి వెళ్ళాలనుకున్నాను, కానీ అక్కడ నేను ఎటువంటి రాజకీయమో చేయలేదు, ఎటువంటి వేరే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు 2 రోజుల క్రితము ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తే మాత్రం వాళ్ళకి ఎటువంటి రూల్స్ వర్తించవు, కానీ రామచంద్ర యాదవ్కి మాత్రం వర్తిస్తాయి. ఎందుకంటే నేను నిజాయితీగా పోరాటం చేస్తున్నాను, నేను రాజకీయాలు చేయడానికో కుట్రలు చేయడానికో వెళ్ళలేదు. రైతుల తరపున, గ్రామస్తుల తరపున, మహిళల తరపున వాళ్ళకి అండగా నిలబడడానికి వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని వాళ్ళు అడ్డుకుంటే నేను ఆగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా అయినా పర్మిషన్ తెచ్చుకొని వెళ్ళే కార్యక్రమం చేస్తాను, రైతులకు అండగా ఉంటాను, రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను.